26వ చదువుకుందాం. 25, 26. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, రొట్టె దేవుడిచ్చినటువంటి ఆహారం ఎవరికి ఇస్తున్నాడు? పిల్లలకు ఇస్తున్నాడు. తన పిల్లల కొరకు యేసు ప్రభు రొట్టెను సిద్ధం చేశారు. ఆహారాన్ని ఇవ్వాలని ఇష్టపడ్డాడు. అయితే మహాతల్లి అడుగుతా ఉంది, ప్రభువా నాకు సాయం చేయి. అయితే ఆ మాటలో ఎంత గొప్పతనము ఏంటి ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. చూడండి దయచేసి మత్తయి సువార్త 8:2. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమనెను. ప్రభువా, రాజా, మా దేవుడా, మా ప్రభువా, రెవరెన్స్, గౌరవం. మనకది చేతకాల. ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. నీ కృపను బట్టి నేను శుద్ధుడని కావాలి. ఎందుకు? ఆయన మనకు స్వస్థపరిచేవాడు, మనకు భోజనం పెట్టేవాడు. అందుకే చెప్పాలి అంటే సమృద్ధి కలిగినటువంటి ఆహారాన్ని మనకు అనుగ్రహించి మన దేవుడు. చూడండి 9వ అధ్యాయం 18వ 15 ముందు చదువుకుందాం. 9:15. మేము యేసు పెళ్లి కుమారుడు తమతో కూడా నుండు కాలమున, 9వ అధ్యాయము 15వ వచనం. పెళ్లి కుమారుడు తమతో కూడా నుండు కాలమున పెళ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెళ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేతురు. ఇప్పుడు ఎందుకు బాధపడతారు? పెళ్లి కొడుకు మనతో ఉన్నాడు, పెళ్లి విందు మనకుంది. కానీ పెళ్లి కుమారుడు మనతో లేనప్పుడు మనం బాధపడాలి. ఆయన మనకు మంచి కొత్త వస్త్రాలు ఇస్తాడు, మంచి భోజనము, ప్రేమ విందు ఇస్తాడు మనకు. అలాంటి సమయంలో మనం ఎందుకు దుఃఖితులమై ఉండాలి? ఎందుకు ఉపవాసం ఉండాలి? కానీ మన దేవుడు మనతో ఉన్నాడు. మనకు తన ఆహారాన్ని ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు, జీవాహారాన్ని ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు, మనకెల్లప్పుడూ కూడా సమృద్ధిని ఇవ్వాలని ఇష్టపడుతూ ఉన్నాడు. గనుక అట్టి ఆహారాన్ని మనం పొందు నిమిత్తమై ఆమె అడుగుతా ఉంది. ఏమనింది 25లో? ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి. ఎవరామె? అన్యురాలు. ఎవరామె? ఒక వ్యభిచారి. ఎవరామె? కుక్క లాంటి జీవితం. మనది ఎలాంటిది? అయ్యా నాకు సహాయం చేయి. ఏముంటుంది? చాలా స్పష్టంగా మాట్లాడుతుంది, నాకు సహాయం చేయమని అడిగాను. అయితే అందుకు ఆయన, కుక్క పిల్లలకు కొరకు నేను సిద్ధపరిచాను ఆహారం. నా పిల్లల కొరకు నేను సిద్ధపరిచాను ఆహారం. తీసి కుక్కకు వేయమంటావా? నీకు విశ్వాసం ఉందా? నీవు నిజంగా మారుమనసు పొందావా? నీకు రక్షణ ఉందా? నీవు ప్రభుని అంగీకరించావా?
నీవు పశ్చాత్తాపడ్డావా? నీవు నిజంగా పాపివని నమ్మావా? తెలుసుకున్నావా? ఒప్పుకున్నావా? విడిచిపెట్టావా? నీ జీవితం మారిందా? దేవుడు నిన్ను అడుగుతున్నాడు. అయితే నీకు ఆహారం సిద్ధంగా ఉంటుంది. నీలో ఏ మార్పు ఉంటే నీకు ఆహారం సిద్ధమే. అందుకే ఒక భక్తుడు అంటాడు, ఏమంటాడంటే, చూడండి సమూయేలు 2వ గ్రంథం సమూయేలు 2వ గ్రంథం 8వ అధ్యాయం 24వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యెహోవాను ఇలాగూ ప్రార్థించెను, చిత్తగించుము, పాపము చేసిన వాడను నేనే. ఎంత చక్కగా ఒప్పుకుంటున్నాడు చూసారా? మనం ఒప్పుకుంటామా? వాడు చేసినాడు, ఈడు చేసినాడు అని నిందలు వేయటానికి ఇష్టపడతాం. వాడిట్లా వీడిట్లా అని నిందలు వేయటానికి ఇష్టపడతాం. మనలో ఉన్న అసూయను, మనలో ఉన్న ఏమంటారు చీకటిని మనం గుర్తించాం, మనకు కనపడదు అది. కానీ దావీదు మహారాజు ఏమంటున్నాడు, అయ్యా తండ్రి, నేను పాపం చేశాను, నేనే పాపం చేశాను, నా ద్వారా వీళ్ళు నాశనం కాకూడదు. మనమేమంటాం? నేనుగా చేసింది, వాడు అట్లా చేసినాడు, నా మీద చెప్తున్నాడు అంటాం మనమైతే. ఇంకొక మాట చూద్దాం. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 10వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరము ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేశాను. చూసారా ఎజ్రా ఏం పాపం చేశాడు? ఆయన అనొచ్చు, నేనుగా చేసింది ఇల్లు, ఇదో ఈ ప్రజలు. ఇది విశ్వాస జీవితానికి నాంది. ఇది మనం గ్రహించాం. ఎంతసేపు ఏళ్ళు చూపిస్తాం అవతలోనికే. ఇది మనం గ్రహించాలి మన బ్రతుకులో. ఎందుకని? ఆయన ఇచ్చే ఆహారాన్ని పొందటానికి. ఇది కుక్క పిల్లలకు కాదు, ఇది అన్యులకు కాదు, ఇది ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి నీ బిడలకు. ఇది నా శరీరం, ఇది నా రక్తం, నా శరీరంను తిని నా రక్తంను త్రాగువాడే నిత్య జీవము కలవాడు. కాబట్టి అట్టి నిత్య జీవాన్ని పొందాలి అంటే ఏం కావాలి? చాలా చక్కగా మహాతల్లి మాట్లాడుతుంది. చూడండి 27వ వచనం. ఆమె నిజమే ప్రభువా, ఏమనింది ఆమె? నిజమే ప్రభువా, నేను కుక్కనే ప్రభువా అనింది. నిజంగా నేను కుక్కనే ప్రభువా. ఎందుకు? ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో, ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపడతావో, ఎప్పుడైతే విడిచిపెడతావో, అప్పుడు దేవుడు ఇచ్చే ఆ జీవాహారాన్ని పొందటానికి అర్హునివి, అర్హత కలిగిన వానివి. ప్రభువా, నిజంగా నేను కుక్కనే, నేను పాపినే, వ్యభిచారినే. ఒప్పుకునింది. నువ్వు నేను ఒప్పుకోం. ఎందుకు? మనకు ఉంటుంది అది. ఏంది? ఇగో, గర్వం. కాబట్టి ఒప్పుకునింది. ఒప్పుకుంటానే నిజంగా వాస్తవానికి కుక్కల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటాడు కదా.
అపోస్తలుడైన పౌలు అంటాడు ఒక మాట, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి. ఎవరి కుక్కలు? దుష్టులైన వారు, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండండి. ఈ ఛేదన నాచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండండి. ఫిలిప్పి 3:2 ఆ మాట అంటాడు. కుక్కలు 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 అనే పదాన్ని వాడాడంటే ఎలాంటి జీవితం మనది? దుష్ట జీవితం, పోకిరి జీవితం, నీచమైన జీవితం, తన్ను గుర్తించని జీవితం. అట్టి జీవితానికి జీవాహారం దేవుడు ఇస్తాడా? ఇవ్వడు. ఎందుకు ఇస్తాడు? కాబట్టి దేవుని యొక్క ఉద్దేశాన్ని చాలా చక్కగా మనతో మాట్లాడుతున్నటువంటి మాట. కాబట్టి దేవుని ప్రజలు ఎలా ఉంటారు? ఎన్నుకోబడినటువంటి వారుగా ఉంటారు. ఎలా ఉంటారు? ప్రపంచంలో ఆయన వాళ్ళని ఒక్కొక్కరినిగా ఎన్నుకోబడినటువంటి వారుగా ఉన్నారు. గనుక ఆ యొక్క ఆహారాన్ని దేవుడు ఇవ్వాలని ఇష్టపడతాడు. అట్టి ఆహారాన్ని పొందటానికి అర్హత కలిగినటువంటి జీవితాన్ని మనము కలిగి ఉండాలని ఇష్టపడినటువంటి వాడు. ఎలా ఉంటుంది ఆ గైడెన్స్? ఏమంటారు దాన్ని? గైడెన్స్ నా తెలుగులో ఒక విధంగా మాదిరికరంగా చూపించటం, గైడ్ చేయటం, నడిపించటం. చూడండి, కీర్తనకారుడు ఆ మాట అంటాడు. కీర్తనలు 78వ కీర్తన, 78వ కీర్తన 52వ వచనం. అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయెను, ఒక మందను నడిపించినట్లు అరణ్యములో ఆయన వారిని, బాగా ఆలోచించాలి, కుక్కలను వదిలిపెట్టాడు. కుక్కల మాట వినవు. సో ఎప్పుడైతే గొర్రె జీవితాన్ని నువ్వు అనుభవిస్తావో, ఎప్పుడైతే ఆయన వెంట నువ్వు నడుస్తావో, నిన్ను నడిపించడానికి ఇష్టపడతాడు ఆయన. నీకు భోజనం సిద్ధపరచడానికి ఇష్టపడతాడు ఆయన. నీకు రక్షణ ఇవ్వటానికి ఇష్టపడతాడు. నీకు వస్త్రాలు ఇవ్వటానికి ఇష్టపడతాడు. నీకు దాహం తీర్చడానికి ఇష్టపడతాడు. నీ ఆకలి తీర్చడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే గొర్రెలు ఆయన మాట వింటాయి. చూడండి, ఈ మాట చాలా చక్కగా ఉంది. అక్కడ 51వ వచనం. ఐగుప్తులోని జేసులందరినీ హాము గుడారములోనున్న బల ప్రారంభమైన ప్రథమ సంతానమును ఆయన సంహరించెను. ఎవరి కోసం? గొర్రెల కోసం. ఎవరి కోసం? నీ కోసం. కానీ ప్రథమ ఫలముగా యేసుక్రీస్తు ప్రభు బలి అయ్యాడు మన కోసం. ఆ బలియాగ జీవితమే మన రక్షణ. అట్టి రక్షణను నీకు నాకు ఇవ్వాలని ఇష్టపడతాడు. అందుకే నిజమే ప్రభువా, నిజమే ప్రభువా, నేను ఏమైంది? ఎవరామె? కుక్కనే, దుష్టురాలునే, పాపినే. మహాభక్తులందరూ ఒప్పుకుంటున్నారు, రాజు ఒప్పుకుంటున్నాడు, రాజులు ఒప్పుకుంటున్నారు. నువ్వు నేను ఎందుకు ఒప్పుకోలేం? మనం గర్విస్తాం. మనలో తగ్గింపు లేదు, లోబడే స్వభావం లేదు. కాబట్టి ఆ గర్వం నుంచి మనల్ని విడిపించబడి ఆ గర్వాన్ని తీసేసుకొని అనక్కువ జీవితం మనకు అవసరం, అనక్కువ మనకు కావాలి. ఎంతమంది భక్తులు తన అనుకవను బయలుపరిచారు పరిశుద్ధ గ్రంథంలో. అబ్రహాము నుంచి మొదలుకొని యాకోబు, సౌలు మహారాజు, దావీదు మహారాజు, సొలొమోను మహారాజు, యోహాను భక్తుడు, చెప్పాలి అంటే
మరి శతాధిపతి ఏమంటాడు? శతాధిపతి, అయ్యా నువ్వు నా ఇంట్లోకి వస్తే నా పరిస్థితి బాగలేదు, నేను అర్హుడను కాను, మాట సెలవి, నేను బాగుపడతాను, నా పనివాడు బాగుపడతాడు, నా సైనికుడు బాగుపడతాడు, నా కుమార్తె బాగుపడుతుంది. ఎంత గొప్ప విషయం! మనకు ఆ తగ్గింపు రావాలి. అప్పుడు మనం బాగుపడతాం. అప్పుడు మనకు సంతృప్తికరమైనటువంటి భోజనాన్ని దేవుడు సిద్ధం చేస్తాడు మన కొరకు. అట్టి భోజనాన్ని ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మన పక్షాన దేవుడు మన కొరకు సిద్ధం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన మనకు ఏమై ఉన్నాడు? జీవ ఆహారమై ఉన్నాడు. ఆయన మనకు జీవాహారమై ఉన్నాడు. గనుక అట్టి జీవాహారాన్ని మనము అనుభవించటానికి సిద్ధపడాలి. సిద్ధపడకుండా నీళ్ళలో మునిగి తేలినాను అంటుంటారు అందరూ. కానీ నీళ్ళలో మునిగి తేలడం గొప్పతనం కానే కాదు. నీళ్ళలను 10 సార్లు మునిగిపో కాదు. అందుకే నిజంగా దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తము మన పట్ల నెరవేర్చడానికి ఆయన మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఒకసారి మనం జ్ఞాపం చేసుకుందాం. చూడండి, నేను యోహాను సువార్త 1వ అధ్యాయం 26-27 వచనాలు కంబైన్డ్ ఉన్నాయి, చదువుకుందాం. యోహాను, నేను నీళ్ళలో బాప్తిసం ఇచ్చుచున్నాను, కానీ నా వెనక వచ్చుచున్నవాడు మీ మధ్యన ఉన్నాడు, మీరాయన నెరుగరు, ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కాను. ఎవరైనా? స్త్రీల ద్వారా పుట్టబడినటువంటి మనుషులలో పరిశుద్ధమైనటువంటి వాడు యోహాను భక్తుడు. ఆ మాట అంటున్నాడు. ఆయన మహాపరిశుద్ధుడు. స్త్రీ గర్భమును జన్మించినటువంటి వారిలో మహాపరిశుద్ధుడైనటువంటి యోహాను అంటున్నాడు ఆ మాట. దేవుని వాగ్దానానుసారంగా జన్మించినటువంటి వాడు బాప్తిసం ఇచ్చే యోహాను. నేను మీకు బాప్తిసం ఇస్తున్నాను, కానీ నా వెనక వస్తున్నాడు, మీరు ఆయన ఇంకా తెలుసుకోండి. నేనైతే ఆయన చెప్పుల వారు విప్పడానికి కూడా యోగ్యుని కాను, చెప్పులు తాకడానికి కూడా నేను యోగ్యుని కాను. ఆయన కాలి ధూళికి కూడా నేను సమానం కాను. కొందరు భలే భయంకరంగా మాట్లాడుతుంటారు. ఇదే పదాన్ని రకరకాలుగా మాట్లాడతారు, విరుద్ధంగా మాట్లాడతారు. ఇట్లా కాదు. కానీ మన తగ్గింపును ఆయన గుర్తించినటువంటి వాడుగా మనతో మాట్లాడుతున్నటువంటి మాట, నేను ఆయన నిజంగా కాలి ధూళికి కూడా సమానుని కాను. కాబట్టి నీ పిల్లలకిచ్చే ఆహారం నాకు కూడా ఇయ్యా, నీవిచ్చే ఆ జీవాహారం నాకు కూడా దయచేయి ప్రభువా. ఆ తల్లి గోజాడుతూ ఉంది. ఎవరి కోసం? కుమార్తె కోసం. సంఘం చేయాల్సిన పని అదే. ఈరోజు ఆ పని చేయడంలే సంఘం, యాంటీగా చేస్తూ ఉంది. కాబట్టి నిజమే ప్రభువా, నేను కుక్కనే ప్రభువా, ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు. ఆ పిల్లలకు, ఇజ్రాయేల్ పిల్లలకు వేసే ఆ రొట్టె ముక్క నాకు దయచేయి, నాకు సహాయం చేయి, నా బిడ్డను కాపాడు, నాకు స్వస్థత దయచేయి. ఆ ముక్క నాకే ప్రభువా, నన్ను క్షమించు తండ్రి. ఆ బిడ్డను మరి జ్ఞాపం చేసుకున్నాడు. అందుకు యేసు ఏమన్నాడు? అందుకు యేసు ఏమంటున్నాడు? అమ్మా ఏమైపోయింది? ఇప్పుడు కుక్క తల్లిగా మారిపోయింది, బిడ్డగా మారిపోయింది, మనిషిగా మారిపోయింది, ఒక స్త్రీగా మారిపోయింది. ఎంత గొప్ప విలువనిచ్చాడు దేవుడు. అమ్మా, నీ విశ్వాసము
గొప్పది. నువ్వు తగ్గించుకున్నావు, నువ్వు పశ్చాత్తాపడ్డావు, కుక్క స్వభావాన్ని నువ్వు తీసేసుకున్నావు, నువ్వు మారుమనసు పొందావు, ప్రభువుని నమ్మావు. ఇదిగో నీకు ఈ రొట్టె, ఇదిగో నీకు స్వస్థత, ఇదిగో నీకు ఆహారము, ఇదిగో నీకు పానీయము, ఇదిగో నా రక్తము. మనం గ్రహించాలి సత్యం. వీటిని మనం లెక్క చేయం, సాధారణంగా చదువుకుంటా పోతుంటాం ఇది చరిత్రలే అని. దేవుని మాటలో ఎంత మర్మం ఉంది, ఎంత లోతైన మర్మం ఉంది. ఎప్పుడైతే ఆహారాన్ని దేవుడిచ్చాడో, ఎప్పుడైతే ఆహారాన్ని దేవుడిచ్చాడో, చూద్దాం ఆహారం ఎలా ఉంటుంది. మత్తయి సువార్త 4:4. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు మాట, దేవుని నోట నుండి వచ్చు మాట ఏమై ఉంది? అది ఆహారమైంది. అమ్మా, నీ విశ్వాసం గొప్ప తల్లి. ఇదిగో నీకు నా ఆహారం ఇస్తున్నాను, నా మాట ఇస్తున్నాను, ఇది నా జీవాహారము. ఈ ఆహారాన్ని తిను. నీ బిడ్డ ఏమైపోతుంది? స్వస్థత అయిపోతుంది, ఆరోగ్యం వస్తుంది, దయ్యము విడిచిపోతుంది, చీకటి పారిపోతుంది. ఈ భోజనం తిను, ఇది నా మాట, ఇది నా భోజనం, ఇది నా రక్తం, ఇది నా శరీరం. నీకు స్వస్థత, నీ బిడ్డకు స్వస్థత, నీ కుటుంబానికి స్వస్థత. ఇదిగో నీకు ఇది రక్షణ. నీవు ఇక మీదట నా రాజ్యంలో ఉంటావు, ఇక మీదట నీవు నా రాజ్యంలో ఉంటావు. కాబట్టి ఎప్పుడైతే ఆ మాటను వినిందో ఏమైపోయింది? ఆశ్చర్యపడిపోయింది. చూడండి ఆ మాట ఒకసారి చదువుకుందాం. లూకాసు వార్త 7:9. లూకాసు వార్త 7:9. యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహము వైపు తిరిగి, ఇశ్రాయేలీయులనైనను ఎంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. నేను పంపబడిన వారు అతని ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఉండుట కనుగొని ఆహారం ఇచ్చాడు, ఆ మాట ఇచ్చాడు. ఇప్పుడు చదివాం. ఆ మాట ఏమై ఉంది? మనిషికి ఆహారమై ఉంది. ఆ మాట ఏమై ఉంది? మనిషికి స్వస్థత అయ్యింది. ఆ మాట ఏమై ఉంది? మనిషికి రక్షణ అయి ఉంది. ఆ మాట ఏమై ఉంది? మనిషిని నడిపించేదిగా ఉంది. ఆ మాట ఏమై ఉంది? మనిషిని చావు నుంచి లేపేదిగా ఉంది. ఆ మాట ఎంత ఆశ్చర్యకరమైనటువంటి మాట. ఇలాంటి మనుషులు ఉన్నారా? ఖచ్చితంగా ఉన్నారు. కాబట్టి ఏమంటాడు అక్కడ? ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్తున్నాను. పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఉండుట కనుగొనిరి. చూసారా ఎంత చక్కగా దేవుని మాట. అది మనకు ఆహారమై ఉన్నది, అది మనకు జీవమై ఉన్నది. అందుకని అంటాడు, నేను జీవ ఆహారమనై ఉన్నాను అంటాడు యోహాను సువార్త 6:6. నేను జీవ జలమునై ఉన్నాను అంటాడు. నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు ఏమంటాడు? నిత్య జీవం కలవాడు. నిత్య జీవం కలవాడు. నీ విశ్వాసం గొప్పది. కాబట్టి నువ్వు వెళ్ళు. నీ కుమార్తె ఏమైపోయింది?
స్వస్థత పొందింది, ఆరోగ్యం బాగా అయిపోయింది. నువ్వు మనస్పూర్వకంగా అడిగావు, పశ్చాత్తాపడి అడిగావు, తగ్గించుకొని అడిగావు, ఒప్పుకున్నావు, విడిచిపెట్టావు, రక్షణ పొందావు, స్వస్థత పొందావు. ఆ మాటే మనకేమైంది? జీవాహారమైంది. అట్టి జీవితాన్ని, జయ జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలని ఇష్టపడ్డాడు గనుక అట్టి జీవాహారమైనటువంటి మన ప్రభు యొక్క శరీర రక్తాల్లో మనం పాలు పొందాలి. యోగ్య రీతిగా మనల్ని మనం ఏం చేసుకుందాం? పరీక్షించుకుందాం. ప్రతివాడును తను తాను పరీక్షించుకొని ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. దేవుడి మాటలు ఆయన వెనుకిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.